ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుని విచారించారు. అలాగే ఇప్పుడు ఈ సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సైతం నోటీసులని అందజేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ సిట్ అధికారులు ఇచ్చిన నోటీసు రేపు ఉదయం అంటే శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సింది అని చెప్పేసి తెగేసి చెప్పేశారు. 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. అయితే అధికారులు నందినగర్లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులు అందజేసినట్టుగా సమాచారం. జూబ్లీ హిల్స్ పిఎస్లో విచారించుతున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్కు రావాలని సిట్ అధికారులు కేటీఆర్కు నిర్దేశించారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసినట్టుగా స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనర్ చెప్పినటువంటి విషయం.